హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా మరి సైకాలజీ అనేటువంటి యూనిట్ నుండి మనం అయితే ఈ క్లాస్ చూడబోతున్నాం. ఆల్రెడీ క్లాస్ 1 అయితే చెప్పడం జరిగింది. అందులో ఇది క్లాస్ 2 ఇంకొకటి కూడా ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇంకొక పార్ట్ కూడా మీకైతే చెప్పడము జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వీడియోస్ని ఎవ్వరు కూడా మిస్ చేయొద్దండి, ఓకేనా? చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. చిన్న లైక్ చేయండి, మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? సైకాలజీలో భాగంగా క్లాస్ నెంబర్ 2 ఇది, ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. సో వివరాలు చూద్దాం. సో గైస్, దసరా పండుగ సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. 50% డిస్కౌంట్తో ప్రజెంట్ అయితే అందచేయడం జరుగుతుంది. ఇంతకుముందు 499 ఉండేదండి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు. ప్రజెంట్ జస్ట్ 299కే ఇస్తున్నామండి, జస్ట్ 299. సో తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. సో ఈ ఆఫర్ వచ్చేసి ఈ మంత్ 14th వరకు మాత్రమే ఉంటుందండి, ఓకేనా? తర్వాత మళ్ళీ 499 రూపీస్ అయితే అవుతుంది. కాబట్టి వెంటనే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. దాదాపుగా 7,000 ప్రశ్నలతో మీకైతే ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. చాలా మంచి ఆఫర్, ఉపయోగించుకోండి. యాప్ తెలియకపోతే టెస్ట్ సిరీస్ లింక్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి, మీకు అందచేయడం జరుగుతుంది, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. సిద్ధాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాస్పెక్టివ్ ఫోకసెస్ ఆన్ హౌ మెంటల్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్? అంటే దృష్టికోణంలో ఏది మానసిక ప్రక్రియలను ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తుందో అనే దానిపై దృష్టి పెట్టండి. ఏంటి? Which of the following perspective focuses on mental process influence behavior? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ బి, కాగ్నేటివ్ అండి. కాగ్నైటివ్, ఓకేనా? కాగ్నేటివ్ అనేది మరి మెంటల్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే బిహేవియర్గా మనమైతే చెప్పుకోవచ్చు. వివరాలు చూద్దాం. ద కాగ్నేటివ్ ప్రాస్పెక్టివ్ ఫోకసెస్ ఆన్ హౌ వి ఎన్కోడ్, ప్రాసెస్, స్టోర్ అండ్ రిట్రైవ్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ is a impact behavior. Okay, important question అండి, చూద్దాం. What is the primary focus of a behaviorism? అంటే ప్రవర్తన సిద్ధాంతం యొక్క ప్రాథమిక దృష్టి ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ బిహేవియరిజం? ఏంటది? ఆప్షన్ బి అండి, అబ్జర్వబుల్ బిహేవియర్ అంటారు. దీన్ని ఏమంటారండి? అబ్జర్వబుల్ బిహేవియర్. Behaviorism emphasizes the study of observable behavior, especially how behaviors are learned and reinforced. అంటే ప్రవర్తన సిద్ధాంతం గమనించే ప్రవర్తనను అధ్యయనం చేయడంపై దృష్టి పెడుతుంది. ప్రత్యేకంగా ప్రవర్తనలు ఎలా నేర్చుకోబడతాయి మరియు ఎలా బలపరచబడతాయి అనేది తెలియజేస్తుంది బిహేవియరిజం, ఓకేనా? ప్రవర్తన సిద్ధాంతం అంటాం తెలుగులో. Next one. What theory explain how people attribute their success to internal factors and their failure to external factors? Answer ఆప్షన్ సి అండి, సెల్ఫ్ సర్వింగ్ బయాస్ అంటారండి దీన్ని, ఓకేనా? సెల్ఫ్ సర్వింగ్ బయాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, ఓకే? చూద్దాం. ద సెల్ఫ్ సర్వింగ్ బయాస్ ఈజ్ ఏ tendency for individual to attribute their success, okay, to internal factors like their ability and their failure external factors like a luck. అంటే ఈ రెండు అంశాలపైన మరి ఆధారపడి సక్సెస్ని బేరీజు వేయడం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే వారి యొక్క ఎబిలిటీ, వారి యొక్క శక్తి సామర్థ్యాలపైన. రెండో ఫ్యాక్టర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏంటి? లక్, లైక్ లక్, ఓకే? నెక్స్ట్ వన్. In terms of perception, what does the Gestalt principle of proximity state? అంటే అవగాహన దృష్టికోణంలో గెస్టాల్ట్ సూత్రము సన్నిహితత ఏమి తెలుపుతుంది? గెస్టాల్ట్ ప్రిన్సిపల్ ఏమి తెలుపుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెప్షన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి,
ఆబ్జెక్ట్ నియర్ ఈచ్ అదర్ ఆర్ perceived యాజ్ ఏ గ్రూప్. ఓకేనా, ఆబ్జెక్ట్ నియర్ ఈచ్ అదర్ ఆర్ perceived యాజ్ ఏ గ్రూప్. వివరాలు చూద్దాం. The Gestalt principle of proximity suggests that objects close to each other tend to be perceived as a part of the same group. అంటే గెస్టాల్ట్ సూత్రం ఏం తెలియజేస్తుందండి? సన్నిహితత. మరి దగ్గరగా ఉన్న వస్తువులకు ఒకే సమూహంగా గుర్తించబడతాయని తెలుపుతుంది. ఓకేనా, నెక్స్ట్ వన్. వాట్ డస్ ద ఎర్కెస్-డోడ్సన్ లా సజెస్ట్ అబౌట్ అరాసల్ అండ్ పర్ఫార్మెన్స్? అరాసల్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే యార్క్-డడ్సన్ చట్టం ప్రకారము ఉత్తేజం మరియు పనితీరు గురించి ఏం తెలియజేస్తుంది సూత్రం? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అకర్స్ ఎట్ అ మోడరేట్ లెవెల్ ఆఫ్ అర్సాల్. ఓకే, ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అకర్స్ ఎట్ అ మోడరేట్ లెవెల్స్ ఆఫ్ అరసాల్. చూద్దాం. The Yerkes-Dodson law suggests that there is an optimal level of arousal for best performance, and performance decreases if arousal is too low or too high. యార్క్-డడ్సన్ చట్టము ఉత్తేజము ఒక చిత్తశుద్ధి స్థాయిలో ఉండే సమయంలో ఉత్తమ పనితీరు ఉంటుంది అని, మరియు ఉత్తేజం చాలా తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నప్పుడు పనితీరు తగ్గుతుందని కూడా ఇది తెలియచేస్తుంది. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రీసెన్సీ ఎఫెక్ట్ ఇన్ అ మెమరీ రికాల్? అంటే స్మృతి గుర్తుపట్టడంలో తాజాదనం ప్రభావం ఏంటి? రీసెన్సీ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఎందుకండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఆప్షన్ సి, రిమెంబరింగ్ ద మోస్ట్ రీసెంట్ ఐటమ్ ఇన్ ద లిస్ట్. ఓకేనా, మోస్ట్ రీసెంట్ ఐటమ్ ఇన్ ద లిస్ట్, రిమెంబర్, గుర్తుపట్టడం. The recency effect refers to the tendency to better recall the most recent item in a list of a sequence. Important. Next. Which psychological principle is demonstrated by a child learning aggressive behavior through observation? అంటే ఒక పిల్లవాడు పరిశీలన ద్వారా దుష్ప్రవర్తనను నేర్చుకోవడాన్ని ఏ మనస్తత్వ శాస్త్రీయ సూత్రము సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారండి. దీన్ని ఏమంటారు? అబ్జర్వేషనల్ లెర్నింగ్. వివరాలు చూద్దాం. అబ్జర్వేషనల్ లెర్నింగ్ ఆల్సో నోన్ యాజ్ అ మోడలింగ్ occurs when a child learns behavior by watching others, especially in the context of social behavior అంటారు. అంటే ఒకరిని చూసి ఆ పిల్లలు నేర్చుకునేటువంటి విధానం అండి అది అబ్జర్వేషనల్ లెర్నింగ్. పరిశీలన ద్వారా తెలుసుకుంటారు పిల్లలు. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అమెగాడా ఇన్ ఎమోషనల్ ప్రాసెసింగ్? అంటే భావోద్వేగ ప్రక్రియలో అమిగ్డాలా యొక్క పాత్ర ఏమిటి? అమిగ్డాలా ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రాసెసెస్ ఎమోషనల్ రెస్పాన్సెస్. ఓకే, ప్రాసెసెస్ ఎమోషనల్ రెస్పాన్సెస్. వివరాలు చూద్దాము. The amygdala play a key role in processing emotions, particularly fear and pleasure. ఓకే, ఫియర్ అండ్ ప్లెజర్ అంటే ఏమంటారు దీన్ని? ఆనందము మరియు భయాన్ని గురించి తెలియజేస్తుందండి. వీటిని ప్రాసెస్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, ఇన్ సైకాలజీ వాట్ ఈజ్ అ కాగ్నిటివ్ డిసోనెన్స్? కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే ఏంటి? మనస్తత్వ శాస్త్రం సైకాలజీలో కాగ్నిటివ్ డిసోనెన్స్. ఆప్షన్ ఏ అండి, ద డిస్కంఫర్ట్ ఫెల్ట్ వెన్ హోల్డింగ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్. ద డిస్కంఫర్ట్ ఫెల్ట్ వెన్ హోల్డింగ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్. వివరాలు చూద్దాం. సో కాగ్నిటివ్ డిసోనెన్స్ అకర్స్ when a person holds two conflicting beliefs, so causing discomfort and motivating the person to resolve the inconsistency. అంటే కాగ్నిటివ్ డిసోనెన్స్ అనేది ఒక వ్యక్తి రెండు పరస్పర విరుద్ధమైన విశ్వాసాలు కలిగి ఉన్నప్పుడు కలిగే అసౌకర్యం. ఇది సంఘర్షణను పరిష్కరించడానికి వ్యక్తికి ప్రేరేపిస్తుంది. ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్, వాట్ డస్ ద మాస్లో హైరార్కీ, ఏంటది మాస్లో హైరార్కీ నీడ్స్ సజెస్ట్ అబౌట్ హ్యూమన్ మోటివేషన్. ఓకే, మాస్లో యొక్క అవసరాల శ్రేణి అంటే హైరార్కీ దేని గురించి సూచిస్తుంది, దేని గురించి తెలియజేస్తుంది హ్యూమన్ మోటివేషన్లో. ఆన్సర్ ఆప్షన్ బి అండి. A basic psychological needs must be met before higher order needs. వివరాలు చూద్దాం. According to Maslow, a basic needs such as food and safety must be satisfied before higher level needs like self actualization can be pursued. అంటే మాస్లో ప్రకారము ఆహారం మరియు భద్రత వంటి ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వ్యక్తులు స్వయం కృషి వంటి ఉన్నత స్థాయి అవసరాలను అందుకుంటాడండి. అంతే కదండి. బేసిక్ నీడ్ ఏంటండి? ఆహారం, ఓకేనా, ప్లస్ క్లోతింగ్ అవి, ఓకేనా, ఆహారము బట్ట, ఇవి రెండు అయిపోయిన తర్వాత మాత్రమే మనిషి ఏం చేస్తాడు? స్వయం కృషి వంటి ఉన్నత స్థాయి, ఓకేనా, వాటికైతే ఆలోచించడం అయితే జరుగుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ నీడ్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫర్ టు ఏ మెంటల్ షార్ట్ కట్ దట్ హెల్ప్ సింప్లిఫై డిసిజన్ మేకింగ్. క్రింది వాటిలో ఏ నిర్ణయం తీసుకోవడాన్ని సులభతరం చేయడంలో సహాయపడే మానసిక సరళతను సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, హెరిస్టిక్. ఓకే, హెరిస్టిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. చూద్దాం ఇది. Heuristic are a mental shortcuts that allow people to make quick decisions based on past experience or readily available information. అంటే హ్యూరిస్టిక్ అంటే ఏంటండి? ఇట్స్ ఏ మెంటల్ షార్ట్ కట్ అండి దట్ అలో ద పీపుల్ టు మేక్ ఏ క్విక్ డిసిషన్స్. అంటే మనుషులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గత అనుభవాల ఆధారంగా వెంటనే నిర్ణయాలు తీసుకునేటువంటి పద్ధతిని హ్యూరిస్టిక్ అంటారండి. ఓకేనా, ఇట్స్ ఎ మెంటల్ షార్ట్ కట్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద ఫ్రాయిడ్ థియరీ వాట్ ఈస్ ద ఐడి? ఇన్ ఫ్రాయిడ్ థియరీ వాట్ ఈస్ ద ఐడి? ఐడి అంటే ఏంటి? ఆప్షన్ సి అండి. ద ఇన్స్టెక్చువల్ ప్రెజర్ సీకింగ్ పార్ట్ ఆఫ్ ది మైండ్. ద ఇన్స్టెక్చువల్ ప్రెజర్ సీకింగ్ అ పార్ట్ ఆఫ్ ది మైండ్. వివరాలు చూద్దాం. సో మరి ద ఐడి ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది మైండ్ దట్ కంటైన్స్ ప్రైమల్ అర్జెస్ అండ్ డిజైర్స్ ఆపరేటింగ్ ద ప్లెజర్ ప్రిన్సిపల్. అంటే ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ అనేది ప్రాథమిక వాంఛలు మరియు కోరికలను కలిగి మనస్సు యొక్క భాగం. ఇది ఆనంద సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, what a psychological concept explain why we are more likely to help someone if others are not present. అంటే ఇతరులు లేని సమయంలో ఒకరిని సహాయం చేసే అవకాశం ఎక్కువగా ఉందని సూచించే మనస్తత్వ భావనను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, బై స్టాండర్ ఎఫెక్ట్. బై స్టాండర్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఓకే, చూద్దాం. ద బై స్టాండర్ ఎఫెక్ట్ సజెస్ట్ ద ఇండివిజువల్స్ ఆర్ less likely to offer help to a victim when other people are present. ఓకే, అంటే బై స్టాండర్డ్ ప్రకారం అనేది ఇతరులు ఉన్నప్పుడు వ్యక్తులు బాధితులకు సహాయం చేయడానికి తక్కువ అవకాశం ఉందని సూచిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కీ ప్రిన్సిపల్ ఆఫ్ బాండూరా సోషల్ లెర్నింగ్ థియరీ? బాండూరా సోషల్ లెర్నింగ్ థియరీ ఏ ప్రిన్సిపల్ పైన పనిచేస్తుంది? దాని యొక్క ముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటి? ఆప్షన్ బి అండి. బిహేవియర్ ఈజ్ లెర్న్ త్రూ అబ్జర్వేషనల్ అండ్ ఇమిటేషన్. ఆ బిహేవియర్ అని ఏంటండి? అబ్జర్వ్ చేయడం ద్వారా మరియు ఇమిటేట్ చేయడం ద్వారా నేర్చుకోవడం అండి. బాండూరా థియరీ అంటారు దీన్ని. చూద్దాం. బాండూరా సోషల్ లెర్నింగ్ థియరీ ఎంపసైజెస్ that people learn how behaviors by watching others and imitating their actions. ఓకేనా, ఇతరులను చూడడము వారి అనుకరించడం ద్వారా ఓకేనా ఈ యొక్క కొత్త ప్రవర్తనలు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు చూస్తామండి మనం. ఆ హీరో కొన్ని
చేస్తారు. అంటే ఆ సినిమాలో కొన్ని గెస్చర్ మూవ్‌మెంట్స్ అలాంటివి అయితే చేస్తారు. సో, దాన్ని మనం కూడా చూసి నేర్చుకోవడం అండి. ఓకేనా? అనుకరించడం అలాంటివి. ఓకే. నెక్స్ట్ వన్. ఇన్ అ క్లాసికల్ కండిషనింగ్, వాట్ ఈస్ ద అన్‌కండిషనల్ స్టిమ్యులస్? In a classical conditioning, what is the unconditional stimulus? Answer option B and D. A stimulus that naturally triggers a response without a prior learning. చూద్దాం. In a classical conditioning, an unconditional stimulus is a one that naturally and automatically triggers a response without the need for prior learning. చూద్దాం. According to Freud, which part of the mind operates on the reality principle? ఫ్రాయిడ్ ప్రకారం మనసు యొక్క ఏ భాగం వాస్తవ సిద్ధాంతాలపై పనిచేస్తుంది? ఆప్షన్ బి అండి ఈగో. ఓకేనా? ఈగో. ద ఈగో ఆపరేట్స్ ఆన్ ద రియాలిటీ ప్రిన్సిపల్. సో మెడిటేటింగ్ బిట్వీన్ ద డిజైర్ ఆఫ్ ది ఐడి అండ్ ద మోరల్ కంటెంట్స్ ఆఫ్ అ సూపర్ ఈగో. ఓకేనా? ఇంపార్టెంట్. Which defense mechanism involves refusing to acknowledge painful or threatening realities? అంటే బాధాకరమైన లేదా భయంకరమైన వాస్తవాలను అంగీకరించకపోవడాన్ని ఏ రక్షణ పద్ధతి సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకే, డెనియల్. ఓకే, డెనియల్ అనేటువంటిది సూచిస్తుంది. సో డెనయల్ ఈజ్ అ డిఫెన్స్ మెకానిజం ఈజ్ in which a person refuse or accept reality or facts, blocking external events from awareness. Next one. Which psychological concept suggests that people are motivated by their expectations of success? అంటే వ్యక్తులు వారి విజయాలు ఎదురుచూపుల ప్రకారం ప్రేరేపించబడతాయని సూచించే మనస్తత్వ భావన ఏమిటి? ఆప్షన్ బి అండి, expectancy theory. Expectancy theory. చూద్దాం. Expectancy theory posits that individuals are motivated to act based on their expectations of achieving desires outcome. ఓకేనా? ఎక్స్పెక్టెన్సీ థియరీ సిద్ధాంతం ప్రకారం వ్యక్తులు కోరిక తీరిన ఫలితాలను సాధించాలని వారు అంచనా వేయడం ద్వారా ప్రేరేపించబడతారు. నెక్స్ట్ వన్. వాట్ టర్మ్ is used to describe the mental process of organizing and interpreting sensory information? Answer option A and D, perception. Okay, perception. Perception is the process by which individuals organize and interpret sensory information to form a meaningful understanding of the environment. అంటే అవగాహన అనేది, పర్సెప్షన్ అంటే ఏంటి? అవగాహన అనేది వ్యక్తులు వారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి సెన్సరీ సమాచారాన్ని క్రమబద్ధీకరించి అర్థం చేసుకోవడమే. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇన్ డెవలప్మెంటల్ సైకాలజీ, వాట్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ పర్ఫార్మెన్స్? అభివృద్ధి చెందిన మనస్తత్వ శాస్త్రంలో వస్తువు నిలకడ అంటే ఏంటి? ఆబ్జెక్టివ్ పర్మనెన్స్. ఓకే, పర్ఫార్మెన్స్ కాదు, పర్మనెన్స్. ఓకే, ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంటి? ఆప్షన్ ఏంటి? ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ఆబ్జెక్ట్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ సైట్. ఓకే, ద ఎబిలిటీ టు రికగ్నైజ్ ఆబ్జెక్ట్ దట్ ఆర్ అవుట్ ఆఫ్ సైట్. అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ refers to the understanding that object continue to exist even when they are not visible. అంటే వస్తువు నిలకడ అనేది వస్తువు కనిపించని సందర్భాల్లో కూడా కొనసాగుతాయని అర్థం చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సమ్వన్ విత్ అ హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్? అంటే అధిక భావోద్వేగ నిపుణత కలిగిన వ్యక్తి యొక్క ప్రాథమిక లక్షణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ ఎమోషన్స్. ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ ఎమోషన్స్. Emotional intelligence refer to the capacity to understand and manage one's own emotions and the emotions of others. Next one. What role does the hippocampus play in memory processing? స్మృతి ప్రాసెసింగ్లో హిపోక్యాంపస్ యొక్క పాత్ర ఏంటి?
ఆప్షన్ బి అండి ఎన్కోడ్స్ లాంగ్ టర్మ్ మెమరీస్. ఎన్కోడ్స్ లాంగ్ టర్మ్ మెమరీస్ అండి. ఓకే, ద హిప్పోకాంపస్ ఇస్ critical for encoding and consolidating long term memories, especially declarative memories. Okay, next one. In a problem solving, what is a functional ఫిక్స్డ్నెస్? సమస్య పరిష్కారంలో ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్ అంటే ఏంటి? ఆప్షన్ సి అండి ద ఇన్ఎబిలిటీ టు పర్సీవ్ ఆల్టర్నేటివ్ యూజెస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇంపార్టెంట్. Functional fixedness is a cognitive bias that limits a person to using an object only in the way it is traditionally used. Okay, next one. What is Erickson's theory of a psychological development emphasizes? ఎరిక్ ఎరిక్సన్ యొక్క సైకలాజికల్ అభివృద్ధి సిద్ధాంతం ఏం ఉద్ఘాటిస్తుంది అంటే ఏం తెలుపుతుంది? ఆప్షన్ సి అండి social and emotional challenges across the lifespan. Social and emotional challenges across the lifespan. Erickson's theory highlights 8 stages of social and emotional development that occurs throughout the life. Each presenting a specific challenge. అంటే జీవితం పొడుగున జరుగుతున్న 8 సామాజిక మరియు భావోద్వేగ దశలను గురించి అయితే ఇది తెలియజేస్తుంది ఎరిక్సన్ సిద్ధాంతం, ఎరిక్సన్ థియరీ. ఇన్ కోగ్నిటివ్ సైకాలజీ వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఇంటిగ్రేటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఎగ్జిస్టింగ్ కాగ్నేటివ్ స్ట్రక్చర్? అంటే కాగ్నేటివ్ సైకాలజీలో కొత్త సమాచారాన్ని ప్రస్తుతం ఉన్న మానసిక నిర్మాణాలలో సమీకరించడాన్ని సూచించే పదము. ఆప్షన్ బి అండి సో అసిమిలేషన్ అంటారు దీన్ని. చూద్దాం. Assimilation is the process by which new experiences are incorporated into existing cognitive frameworks without altering those framework. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ప్రతిరోజు ఇదే విధంగా మనము క్లాసెస్ అయితే చెప్పుకుంటాం. ఇందులో థర్డ్ పార్ట్ కూడా ఉంటుందండి. సో నెక్స్ట్ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి దసరా ఆఫర్ని అందరూ ఉపయోగించుకోండి. ఈ మంత్ 14th వరకే అందుబాటులో ఉంటుందండి. జస్ట్ 299 రూపీస్కే అందజేస్తున్నాము. సో 14 దాటిన తర్వాత మళ్ళీ 499 అవుతుంది, అందరూ గమనించాలి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.